నిన్న నెలాఖరున మీకు అందరికీ తెలుసు, ఒక త్రివేణి అనేసి ఒక అమ్మాయి సతీష్ అనే వ్యక్తి మీద ఈజ్ గతంలో మినిస్టర్ గారి పిఏగా వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము, తిట్టడము, సెక్సువల్గా హరాస్ చేయడం ఇవన్నీ చేశాడని చెప్తూ, దాంతోపాటు టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళమని చెప్పాడనేసి, దీంతోపాటు మరీ ముఖ్యంగా మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆవిడ ప్రలోభంతో ఇదంతా చేశాడనేసి, అలాగే మినిస్టర్ గారి అబ్బాయి కూడా తనతో చాట్ చేశాడనేసి, ఈ విధంగా సెక్సువల్ ఇంట్రెస్ట్తో చాట్ చేశాడనేసి ఈ అలిగేషన్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకొని మనం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క అలిగేషన్స్ నిజాలు ఏంటివని తెలియకుండానే, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా, దాని తర్వాత సీక్వెన్సెస్ మీరందరికీ తెలుసు, మీడియాలో మరి మంత్రి గారిని కంటిన్యూగా డిఫేమ్ చేయడము, వారి అబ్బాయిని వారి కుటుంబాన్ని బాగా డిఫేమ్ చేయడం, ముఖ్యంగా వారి అబ్బాయిని అవమానపరిచే విధంగా డిఫేమ్ చేస్తూ అతని మీద అలిగేషన్స్ కూడా ఎక్కువ, అంటే అసలు వ్యక్తి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఈవిడ ఇచ్చిందో దానికంటే ఎక్కువ మరి మంత్రి గారి అబ్బాయిని టార్గెట్ చేస్తూ మీడియాలో అంతా కూడా ప్రచురించడం జరిగింది. సో ఇది మినిస్టర్ గారికే కాకుండా వారి ఫ్యామిలీని కూడా దీంట్లోకి ఈ అలిగేషన్స్లో లాగడము, తద్వారా ప్రభుత్వానికి కూడా చాలా ఎంబరాసింగ్గా, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికర పరిచే విధంగా ఈ టార్గెట్ చేస్తూ ఈ క్యాంపెయినింగ్ జరగడము ఇవన్నీ కూడా మనమంతా కూడా చూసాము. ఈ నేరాలకు గాను ముద్దాయి చాపా దేవి ప్రసాద్, వర్కింగ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సాలూరు మున్సిపల్ ఆఫీస్, అలాగే రెండో ముద్దాయి బూరా త్రివేణి, ఆఫీస్ సబార్డినేట్ ఎంపీడీఓ ఆఫీస్. వీళ్ళిద్దరి మీద కాన్స్పిరసీ, ఎక్స్టార్షన్, డిఫమేషన్, ఫోర్జరీ, వీటితో పాటు ఐటీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నాం. అలాగే ఈ కౌంటర్ కేసులో సతీష్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో గొడవపడి అదాల్ట్ చేశాడు అండ్ తిట్టాడు అనే అభియోగాలపై అతని మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.